నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారంటే అన్నారం పైన అవే కుట్రల ఇసుక ఇసుక తవ్వకాలలో కోసం కాళేశ్వరాన్ని బలి పెడతారంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. నిబంధనలకు నీళ్లు వదిలి బారాజ్ పిల్లర్ల వద్ద భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుతుండడం దుర్మార్గం. అన్నారం బ్యారేజ్కి ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రజలు ఆ పార్టీ నేతల భరతం పట్టడం ఖాయం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తిండట. ల్యాబ్ టెస్టింగ్ కోసమే ఇసుక తవ్వకాలు ఫలితాలను బట్టి బారాజ పొందొద్దన ప్రభుత్వం అంటుంది. అందుకు 100 రోజుల్లో 100 లారీల్లో షాంపిల్లా అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు విడుదలవుతున్నాయంట. అయితే మొత్తానికి ఏం జరుగుతుందంటే మన ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఈ అన్నారం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి పిల్లర్లు ఉన్నాయి. ఏవైతే పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లకు సంబంధించి మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, కొన్ని ఫోటోలు కూడా చూడొచ్చు. ఇగో ఈ పిల్లర్లకు సమీపంలో ఇసుక తోడుతుర్రు. ఏందో ఇసుకని లోడ్ చేస్తున్నారు, లారీలలో ఇసుకని లోడ్ చేస్తున్నారు. ఈ లోడ్ చేయడం దాన్ని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అన్నారంపై కూడా మీరు కుట్ర చేస్తారు, మేడిగడ్డ దగ్గర కూడా ఇలాంటిదే చేసిర్రు. ఇసుకని పిల్లర్ల చుట్టూ ఉన్న ఇసుకను తోడేసిర్రు, దాన్ని మొత్తం మీరు దందా చేసిర్రు, అక్రమాలు చేసి అవి కుంగిపోయేటట్టు చేసిర్రు. ఇప్పుడు సేమ్ అదే ఘటన కూడా ఇక్కడే పునరావృతం అవుతుంది. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ అప్స్ట్రీమ్ అక్రమంగా తోడిన ఇసుక అంట. తర్వాత అన్నారం బ్యారేజ్ సమీపంలో క్వారీలోని ఇసుకను లోడ్ చేస్తున్న దృశ్యాలంటే కూడా కొన్ని ఫోటోలు విజువల్స్ చూపించడం జరుగుతుంది. అయితే వీటి మీదనే ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుంది. మేడిగడ్డ దగ్గర ఎలాంటి పనులు చేసిర్రో ఇప్పుడు అన్నారం దగ్గర కూడా అలాంటి పనులు చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ బ్రిడ్జి కనుక లేదా పిల్లలు కనుక కుంగితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. మీరు కావాలనే గత ప్రభుత్వం మీద కుట్రలు పండుతున్నారు. ఆ కాళేశ్వరం కూలింది అంటున్నారు, మేడిగడ్డ కుంగింది అంటున్నారు. కుంగటం కాదు, దానికి ఇలాంటి చర్యలే కారణం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతుండ్రు. అయితే కేటీఆర్ మాట్లాడడానికి కూడా ప్రభుత్వం కూడా దీటైన సమాధానం చెప్పే ప్రయత్నాలు చేసింది. ఇవన్నీ ప్రాజెక్టు యొక్క బలాన్ని, అక్కడ ఉన్నట్టు ఉసుక యొక్క సాంద్రతను గురించి, దాని గురించి శాంపిల్స్ కోసం ఈ ఉసుక తోడుతున్నాం అంటూ అటు ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తుంది. ఏం చేస్తుంది, ఫలితాలను బట్టి బారాజు పునరుద్ధరణ కోసం, ల్యాబ్ టెస్టింగ్ కోసం ఇసుక తవ్వకాలంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే ప్రభుత్వం చెప్పింది దానికి మీకు షాంపిల్ కావాలంటే 100 కొద్ది లారీలలో ఉసుక కావాలంటే కూడా నెటిజన్లు విమర్శిస్తున్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెటిజన్లు ఏమంటున్నారంటే మీరు షాంపిల్ కావాలంటే 1 లారీను 2 లారీలు సరిపోతుంది కదా, 100 కొద్ది లారీలు ఎందుకు ఉసుక తోడుతున్నారు, అది కూడా పిల్లర్కి సమీపంలో ఎందుకు తోడుతున్నారంటే కూడా వాళ్ళు నెటిజన్ నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి ఏం జరుగుతుంది, తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా ఇసుకను తోడుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏ పని చేసినా దాని మీద బురద జల్లే ప్రయత్నాలు చేసేందుకు బీఆర్ఎస్ ఉందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది కదా, అదే నిజమా, ఏం నిజమవుతుందో చూడాలి. అందులో ఇసుక అక్రమ తవ్వకాలు అవాస్తవం అంట. బరాజు పునరుద్ధరణ కోసమే తొలగింపు సాగునీటి పారుదల శాఖ వెల్లడి చేసిందంట. ఇక సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. మరి ఆయన సంబంధించి ఇక్కడ శాఖ చెప్పిందంట. ఏం చెప్పిందంటే అన్నారం బ్యారేజ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్న వార్తలు అవాస్తవమని సాగునీటి నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. పలు సోషల్ మీడియాలో వచ్చినవి తప్పుడు కథనాన్ని తెలిపింది. ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసిన మేరకే పూణే సిడబ్ల్యూసిఆర్ఎస్ సెంటర్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు సాంకేతిక పరిరక్షణ నిర్వహణ బాధ్యతలను అప్పగించామని, ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా బారాజ్ పునరుద్ధరణకు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. ఈ పరీక్ష నిర్వహించాలంటే బారాజుల ప్రాంతం ఇసుక నీరు లేకుండా ఉండాలని సూచన మేరకు బారాజ్ ఎగువ దిగువ ఇసుక తొలగింపుకు చేపట్టినట్లు చెప్పారు. ఇక జయశంకర్ భూపాల్ జిల్లా కలెక్టర్ అనుమతితో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీలే సాగునీటి అధికార పరీక్షలో అన్నారం బ్యారేజ్ ఫ్లోర్పై ఇసుక తొలగింపు పనులకు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఇసుక తొలగింపు చేయకుండా బారాజులోని వెంట్ల భాగంలో గ్రిడ్ మార్కింగ్ కొలతలు తీసుకోవడం సాధ్యం కాదని, దీనికోసమే మేము ఇసుక తొలగిస్తున్నట్టు చెప్పారు. అయితే పిల్లర్కి దగ్గరగా ఉన్నటువంటి ఇసుకని ఎందుకు తీసుకుంటుంటే అక్కడి నుంచి తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి అక్కడి నుంచి శాంపిల్స్ పంపాలని మేము పూణేకి సంబంధించిన సిడబ్ల్యూసి ఆఫర్ చెప్పిన దాని ప్రకారమే మేము చేస్తున్నామంటూ ఇటు సాగునీటి పారుదల శాఖ ఒక పత్రిక విడుదల చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మళ్ళీ కొత్త వివాదం చుట్టుకుంది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమో షాంపిల్ కోసమే, బారాజు పునరుద్ధరణ కోసమే అని ప్రభుత్వం చెబుతుంది. కాదు మేడిగడ్డ కాడ మీరు బండిన కుట్రే, కాళేశ్వరం కుంగిందని మీరు చేసిన ఆరోపణలే మళ్ళీ ఇక్కడ చేయడానికి కాంగ్రెస్ చేస్తుందంటూ ఇటు కేటీఆర్ అవే కుట్రలు, అన్నారంపై కూడా అవే కుట్రలు అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. నెటిజన్ల ప్రశ్నలు కూడా ఇక్కడ మనం గమనించాలి. మీకు షాంపిల్ కంటే 1 లారీ 2 లారీ కన్నా 100 లారీలు ఎందుకు తీసుకుంటూ నెటిజన్లు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అన్నారం
ఒక చిచ్చు పెట్టింది. అన్నారం ఇసుక తవ్వకాలు చిచ్చుకు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇది మళ్ళీ ఎటువైపు దారితీస్తుంది. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారం ప్రాజెక్టు మీద పు బ్యారాజు పునరుద్ధరణకి ఇసుక తోడుతుందా? లేకపోతే నెటిజన్లు ఆరోపిస్తున్నట్టు దందా కోసము ఒక వందల కొద్ది లారీల్లో తవ్వుతుందా? లేకపోతే మేడిగడ్డ కాడ చేసిందే అక్కడ ఏదైతే కుంగిపోయిందో దానికి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే ఆరోపణలు మళ్ళీ ఇక్కడ చేస్తుంది కాబట్టి ఇక్కడ చేసినట్టు నిజంగానే గతంలో కూడా మేడిగడ్డలో ఇసుక తవ్వడం వల్లనే కుంగిందా? లేకపోతే ఇప్పుడు ఇక్కడ కుంగడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? కుంగిపోయి బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం కోసమే ఇక్కడ కూడా ఇదే జరిగిన కోసమే ఇసుక తోడుతుందా? మొత్తం ఓవరాల్గా ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. మరి రాబోయే రోజుల్లో దీని మీద అటు బీఆర్ఎస్ ఎట స్పందిస్తుంది, కాంగ్రెస్ ఎట స్పందిస్తుంది, అసలు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఎలా దొరుకుతాయో వేచి చూద్దాం.